విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. ఇది అడవి. ఇక్కడ అడవి జంతువులు పొంచి ఉంటాయి. ఏంటి ఎలా వచ్చారు? మా కోడల పిల్ల ఇక్కడే ఉన్నట్టు కదరా, మీరిద్దరు మాట్లాడుకుంటున్నారంట కదరా. అదే లేదయ్యా. ఆయన ముందు మా మనవరాన్ని చూపించరా. నా రక్త నా బంగారాన్ని చూడాలని ఎంత ఆశగా వచ్చేసా. ఎక్కడ అసలు ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పారే? ఎవరేంటి ఒకళ్ళు ఎట్టుకుంటే విషయాలు తెలుస్తాయి. కొండగాడు కోటిగాడికి, కోటిగాడు నారిగాడికి, నారిగాడు ఇరిగాడికి, ఇరిగాడు సూరిగాడికి. ఎక్కడుందిరా మా వారసురాలు? అబ్బా ముందు ఈ గోళ మనం. అయ్యా ఆ మధ్య గుడారం లేదు, దాని వెనక మాలకెళ్తే మీ మనవరాలేనండి. మా కోడల పిల్ల ఎక్కడ? బ్రిడ్జి దగ్గర ఉన్నారు. మా బంగారు, మా తల్లి, మన బిడ్డలా ఉండాలి. అయ్యో మళ్ళీ మన బిడ్డకి మంచి కాలం వస్తుంది. అవునయ్యా, ఈ పసికూడ మూలాన కోడల పిల్ల మన బిడ్డ కలిసిపోతారనిపిస్తుందయ్యా. ఏమిటిది? మీకు మతిపోయిందా? పసిపిల్లని ఎత్తుకొచ్చి అమ్మవారిని తయారు చేసి పిచ్చెక్కినట్టుగా గంతలేస్తున్నారు. అది కాదమ్మా, మన బిడ్డే కదా అన్న పాసంతో మళ్ళీ ఆ మాట అన్నారంటే ఊరుకునేది లేదు. బంధం పాసం అనే వాటికి అర్థం మీకు మీ కొడుకు ఏం తెలుసు? కట్టుకున్న పెళ్ళం కడుపుతో ఉందని కబురు చేస్తే తల్లే అక్కర్లేదనుకున్న నాకు బిడ్డ ఏవైపోతే నాకేమని జవాబిచ్చిన మనిషికి బంధం తెలుసా? కానీ పెంచుకుంటుందో చంపుకుంటుందో తనే ఇష్టం అని కబురు చేసిన మనిషికి పాసం తెలుసా? ఏంటమ్మా నువ్వనేది? తెలియనట్టు అడుగుతారే. మా నాన్న మీ గూడానికి వచ్చి నేను నెల తప్పానని చెప్పి రమ్మని బతిమాలితే విడాకులు కావాలని మీ అబ్బాయి అనడం తెలీదా? మళ్ళీ నా మొహం చూడనని మా నాన్నని పంపేయడం తెలీదా? ఒకప్పుడు అడవి మనిషి నా జీవితంలోకి వచ్చి సర్వనాశనం చేశాడు. దాంతో నేను ఇక్కడ మనుషులకి మనసుండదని తెలిసి నా బిడ్డని ఈ అడవికి దూరంగా ఉంచి పెంచుకుంటున్నాను. మళ్ళీ మీరు దీని బ్రతుకులో ప్రవేశించి బూడి చెయ్యొద్దు. ఇంకోసారి నా బిడ్డను ముట్టుకుంటే నేను చచ్చిన తొట్టు. తల్లి ఎంత మాట అనేసిద్రా. రే అయ్యా, నువ్వు తనకు అన్యాయం చేసావా, తను నీకు అన్యాయం చేసిందా? ఎట్లా అనేసిందేట్రా? ఇద్దరికి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసింది పరువు కోసం పాకులడి చచ్చిపోయిన ఆ పెద్ద ఆయన. మరి ఆ విషయాలు పిల్లలు పట్టుకొని చెప్పొచ్చు కదరా. ఏమా తల్లి తల్లి. అయ్యా ఆవేశంలో ఉన్న మనిషికి ఏం చెప్పినా అర్థం కాదు.